హైవ్యూర్స్ రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళని టార్గెట్ చేశాడు అంటూ హడావుడి చేస్తున్నారు కొంతమంది, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు. నిన్న ఒక వీడియో పెట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క నిజస్వరూపం ఏంటి, వాళ్ళ గతంలో సినిమా వాళ్ళని ఏ రకంగా తక్కువ చేశారని చెప్పేసి. ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేద్దాం. నాగార్జునకి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత. అదే ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మన రేవంత్ రెడ్డి గారి అమ్మాయి యొక్క ఎంగేజ్మెంట్ పెళ్ళిలో జరిగింది. సో దాన్ని ఎలా కూల్స్తాడు? కూల్చడు కదా, దానికి ఒక మెమరీ కదా. బట్ ఎందుకు కూల్చాల్సి వచ్చింది? హైదరాబాద్లో అది కూడా ఎందుకు, ఏకంగా చెరువులో బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో అది ఉంది కన్వెన్షన్ సెంటర్, అందుకే కూల్చేశారు. రూల్స్ ప్రకారం వెళ్ళారు. అండ్ ఆ ఇష్యూ ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల పైగా ఇష్యూ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మంచు ఫ్యామిలీ, వాళ్ళ అయ్యా కొడుకులు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం, హడావుడి చేస్తా పోతే అది కేసు నమోదైంది. ఈలోపు మంచు మా మోహన్ బాబు వచ్చేసాక టీవీ రంజిత్ని కొట్టేశాడు. చావు బదులు ఆల్మోస్ట్ ఎలాగంటే ఇక చావు తప్పింది అంతే, బట్ భయంకరంగా కొట్టాడు. సర్జరీ జరిగింది. అండ్ మోహన్ బాబు వెళ్ళాడు, సారీ చెప్పాడు. స్టిల్ ఆ కేసు నడుస్తూనే ఉంది. ఆయన ఎక్కడున్నట్టు తెలియట్లేదు మోహన్ బాబు, ఎందుకంటే పోలీసులు విచారణ పిలుస్తారు, వీలైతే అరెస్ట్ కూడా చేస్తారు కాబట్టి. బట్ రేపు 20 వరకు ఆయనకి ఎగ్జామ్షన్ ఏదో ఉందట. సో ఆ వేళ ఇంకెక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు అని అంటున్నారు. బట్ నిజం అవ్వదు, త్వరలో తెలియదు. సో ఇక్కడ కూడా ఏంటి, రేవంత్ రెడ్డి తప్పు ఏమిలా. నెక్స్ట్ అల్లు అర్జున్కి సంబంధించి ఒక మనిషి చావుకు కారణమయ్యాడు, బిడ్డ చావు బతుల మధ్య ఉన్నాడు. రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో రెస్పాండ్ కాల, అతను ఎప్పుడు తీరిగ్గా రెస్పాండ్ అయ్యాడు, అది కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, సినిమాకు ప్రమోషన్ చేసినట్టుంది. అండ్ ఆ తర్వాత ఏమో అదుపులోకి తీసుకుంటే ఒక నైట్ పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నాడో లేదో ఇంటి దగ్గర ఏకంగా లైవ్లు పెట్టి పరామర్శ పేరుతో గవర్నమెంట్ తక్కువ చేసి హడావుడి చేసి పడేశారు. అక్కడ కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ తప్పు, వాళ్ళ సినిమా వాళ్ళు తప్పు. మంచు ఫ్యామిలీతో అక్కడ వాళ్ళదే తప్పు, నాగార్జున అక్కడ వాళ్ళదే తప్పు. ఇంకేంటి, రామ్ గోపాల్ వర్మ, అబ్బో బురద వంట ఊబి లాంటిది ఆ మనిషి యొక్క నోరు కానీ, ఆ మనిషి యొక్క వ్యవహార శైలి కానీ. అందరం గెలుపుకుంటూనే ఉంటాడు. ఎంత అంటే ఇదిగో పబ్లిసిటీ వచ్చిద్దిరా అంటే ఒక పనికి మళ్ళీ పని చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు, కొంతమంది వాళ్ళకన్నా గౌరవం అనమాట ఈ రాంగోపురం. సో రాంగోపురం గతంలో ఎంత దరిద్రంగా కామెంట్లు పెట్టాడు, పోస్టులు పెట్టేవాడు. దానివల్ల అతను సో రాంగోపురం కానీ, మంచు ఫ్యామిలీని కానీ, అల్లు ఫ్యామిలీని కానీ, అండ్ ఇక్కడ వచ్చేసి నాగార్జున అక్కినేని ఫ్యామిలీ కానీ ఎక్కడ కూడా టార్గెట్ చేసినట్లేదు. ప్యూర్లీ ప్రాక్టికల్లీ వాళ్ళంతటా వాళ్ళే కేసుల మీద లేదంటే తప్పుల మీద తప్పులు చేయడం లైక్ ఇవే జరిగింది. సో ఇప్పుడు చెప్పండి, ఇరికించారా, వాళ్ళు తప్పు చేసి ఇరుక్కున్నారా? కింద కామెంట్లో తెలియచేయండి. ఇక్కడైతే రేవంత్ రెడ్డి తన డ్యూటీ తను చేసుకుంటా పోతున్నాడు.